जय बोलो गणेश महाराज के जय। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన పడుతోంది. ఇటు నిజాం సాగర్ మండలంలో ఉధృతంగా బొగ్గు గుడిసెవాగు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వాగులో చిక్కుకున్నారు కొంతమంది. 10 మంది కార్మికులు వాగులో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఎప్పుడైతే వాగు ఉధృతంగా ప్రవహించడం మొదలుపెట్టిందో బ్రిడ్జ్ నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు ఒకసారిగా దాంట్లో చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంక్ పైకెక్కి సాయం కోసం ఎదురు చూశారు. కామారెడ్డిలో నీట మునిగిన పలు కాలనీలకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటను చుట్టుముట్టింది వరద. డిగ్రీ కాలేజ్ హాస్టల్ చుట్టూ వరద పోటెత్తింది. 3 అంతస్తుల భవనంలోకి చిక్కుకుపోయారు. ఏకంగా 3 అంతస్తుల భవనంలో 300 మంది స్టూడెంట్స్ చిక్కుకుపోయారు. మెదక్ జిల్లా రామాయంపేటను చుట్టుముట్టింది వరద. డిగ్రీ కాలేజ్ హాస్టల్ చుట్టూ వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో మీరు విజువల్స్లో చూడొచ్చు. 3 అంతస్తుల భవనంలో చిక్కుకుపోయారు 300 మంది విద్యార్థులు. మెదక్ జిల్లాలో విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు అధికారులంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ విద్యుత్ స్తంభాలు నేలకులాయి. మెదక్ కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంటే చెప్పుకోవచ్చు. నేపథ్యం కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చాము. ఒకసారి విషయం మీరు చూడొచ్చు. అదిగోండి ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా. ఒక్కసారిగా నిర్మాణంలో బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ కార్మికులు అక్కడే ఉన్నారు. దీంతో భారీగా పోటెత్తింది వరద. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ చెప్పుకొచ్చింది ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టింగ్ అందించే ప్రయత్నం చేస్తుంది. మీరు చూడొచ్చు ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ తలెత్తాయి. దీంతో ఒక్కసారిగా ఆ నిర్మాణంలో ఉన్న ఆ బ్రిడ్జ్ దగ్గర కార్మికులు ఉన్నారు. వాళ్ళు చిక్కుకుపోయారు ఆ వరదలు. ప్రస్తుతం వాళ్ళు కాపాడండి అంటూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. తమని కాపాడాలంటూ వాళ్ళు వేడుకుంటున్నారు. ఆ విశ్వాసం మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. భారీ ప్రవాహం, వరద ప్రవాహం ధాటికి ఆ ప్రవాహంలో చిక్కుకుపోయారు. మీరు చూడొచ్చు అక్కడ ఉన్న ఒక షెడ్ లాంటి నిర్మాణం. ఆ షెడ్ లాంటి నిర్మాణం నుంచి ఒక్కొక్కరు ఆ ట్యాంకర్ దగ్గరికి చేరుకున్నారు. చూడండి వాళ్ళ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ చూడండి. వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడికి చేరుకున్నారు. అంటే ఆ వాటర్ ట్యాంక్ మీదకి చేరుకున్నారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే హెవీగా ఉంటుంది. దాంతోపాటు వాటర్ లెవెల్ ఇంకా అప్పుడప్పుడే పెరుగుతోంది. ఈ క్రమంలో ఆ వాటర్ ట్యాంకర్ మీదకి చేరుకుని తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విజువల్ మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వెరీ డిస్క్రిప్షన్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ వరద ఉధృతికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ అది మీరు చూస్తోంది ఒక వాగు. ఈ వాగు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. ఆ వాగు రెగ్యులర్గా ప్రవహిస్తూ ఉంటుంది కదా, అలాగే అనుకున్నారు. కానీ మేము ముందే చెప్పాం. ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చిన ఆ అంచనాలను, ఆ హెచ్చరికలను మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇన్ఫాక్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందంటూ ముందు నుంచే చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు అదిగో ఏకంగా హైవేల మీద నుంచి, ఓ మై గాడ్, హైవేల మీద నుంచి అక్కడ మీరు చూస్తే ఒక ఫ్లైఓవర్ మీద నుంచి వర్షపు నీరు అదిగో ఒక కారు కొట్టుకుపోతుంది. కారు చూడొచ్చు మీరు. అదిగో తెలిపే వెళ్ళిపోతుంది. చూడండి పూర్తిగా ఆ బ్రిడ్జ్ కిందకు కూరుకుపోతుంది ఆ వరద ప్రవాహానికి. ఇక్కడ ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది కామారెడ్డికి సంబంధించి. రిమెంబర్ ఇప్పటి వరకు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 కావస్తుంది. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం. జీపు కొట్టుకుపోతోంది, కార్లు కొట్టుకుపోతున్నాయి, పెద్ద వాహనాలు. ఇక్కడ రైల్వే లైన్ పూర్తిగా కొరుకుపోయింది. ట్రాక్ కొట్టుకుపోయి ఆ వరద ప్రవాహానికి ట్రాక్ కింద కంకర ఉంటుంది కదా, ఆ గ్రిప్గా ఉంచేందుకు ఆ కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో అక్కడ రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తోంది అధికారులు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, ప్రస్తుతం ఇటు కామారెడ్డిలో ఎటువంటి పరిస్థితి ఉంది? చాలా భారీ వర్షాలు పడుతున్నాయి, ట్రాకులు కొట్టుకుపోతున్నాయి, ఇటు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి, కార్మికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఆ కార్మికుల పరిస్థితి ఏంటి గంగారెడ్డి? సచిన్, కామారెడ్డి జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో భారీగా వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. కామారెడ్డి పట్టణంలో 8 కార్లు 12 బైకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా బొగ్గు గుడిసె వద్ద ట్యాంకర్ పైన 10 మంది చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా
కాలనీలన్నీ వాగులుగా తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా అరగొండలో 28 సెంటీమీటర్ల వర్షం కురవడం, పూర్తిగా కామారెడ్డి వైపు ఆ నీరంతా రావడంతో కామారెడ్డి పట్టణం అంతా జలమయమైందే చెప్పచ్చు. కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు నీట మునిగిన ఇల్లు హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగింది. దాంతో పాటు నీటి ప్రవాహానికి భారీగా వాహనాలు అయితే కొట్టుకపోయాయి. దానివల్ల ప్రజలు అస్తవ్యస్తంగా అవుతున్న పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీములు కూడా అందరినీ కాపాడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిపై భారీగా నీరు నిలవడంతో వాహనాలని గంగారెడ్డి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఆ చిక్కుకున్న 10 మంది కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ కంటిన్యూ అవుతున్నాయా? ఎంతమంది రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగడం జరిగింది ప్రస్తుతం అక్కడ? సచిన్, పిట్ల మండలం ఏదైతే బొగ్గు గుడిసె వద్ద ట్యాంకర్ పైన 10 మంది ఎవరైతే చిక్కుకున్నారో వారి కోసం రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంది. అక్కడ నుండి వారిని కాపాడేందుకు అవసరమైతే హెలికాప్టర్ ను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పూర్తి స్థాయిలో వారందరినీ కాపాడుతామని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతానికి ఏదైతే బొగ్గు గుడిసె దగ్గర చిక్కుకున్న వారి ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలు కానీ ఆ ప్రాంతానికి ఎక్కడి నుండి కూడా 3 దారులు కూడా మూసుకుపోయిన పరిస్థితి. కేవలం ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అక్కడికి రెస్క్యూ టీం అయితే అక్కడికి వెళ్లేందుకు బోట్ల ద్వారా వెళ్లేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ట్యాంకర్ పైన ఉన్న 10 మందిని రక్షించే తీరుతామని చెప్పి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్తున్నాయి. దాంతో పాటు కామారెడ్డి పట్టణంలో కూడా పూర్తిగా జిఆర్ కాలనీ నీట మునిగింది. ఆ నీట మునిగిన కాలనీలన్నీ కూడా పూర్తిగా కామారెడ్డి నుండి నీరు అయితే బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్. ప్రతిదీ కూడా 10 కార్లు 12 బైక్లు కూడా కొట్టుకపోతున్న పరిస్థితి నీళ్ళలో నెలకొంది. దాంతో పాటు బిక్నూరు మండలం తలమట్ల వద్ద ఏదైతే రైల్వే ట్రాక్ కూడా కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వచ్చే రైల్వే ట్రాక్ అది. ఆ ప్రాంతంలో కూడా ప్రతినిత్యం ట్రైన్లు తిరుగుతున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో ట్రాక్ కొట్టుకపోవడంతో పూర్తిగా ఆందోళనకు గురవుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఒక్కసారిగా చెరువులు నిండడం, కుంటలు నిండడంతో ఒక్కసారిగా ఆ కుంట తెగిపోవడం, కుంట పైన ఉన్న ఆ ట్రాక్ ఒక్కసారిగా ట్రాక్ నుండి నీరు కిందికి రావడంతో పూర్తిగా ఆందోళన చెందుతున్నారు ఆ ప్రాంత ప్రజలు. రైల్వేకు మాత్రం సమాచారం అందించారు. అక్కడ ఉన్న తల్లమట్ల రైల్వే స్టేషన్ కు ట్రైన్లు రాకుండా సమాచారం ఇవ్వాలని చెప్పి సమీప గ్రామస్తులు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఉదయం 11:30 గంటల నుండి భారీగా వర్షం కురవడం, ఒక్కసారిగా 2 గంటల్లోనే 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. గంగారెడ్డి ఒక్కసారి మీరు లైన్లోనే ప్రయత్నించండి. కొన్ని వందల మంది ఈ వీడియోని ఇన్ఫాక్ట్ ఈ లైవ్ ని చూడడం జరుగుతుంది. మీ అందరికీ ఒకటే పిలిపివ్వడం జరుగుతుంది, సేవ్ కామారెడ్డి. ఎందుకంటే మన తెలంగాణలో భాగం మన కామారెడ్డి ఇప్పుడు కష్టాల్లో ఉంది, ఇప్పుడు భారీ కష్టాల్లో ఉంది. అవును, నేను అంటున్న మాట వాస్తవం. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం ఈ రోజు 2-3 గంటల్లోనే నమోదైందంటే అర్థం చేసుకోండి. అండ్ ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నించండి, మీ వాళ్ళకి చెప్పే ప్రయత్నించండి. ఒకసారి ఆ విజువల్ చూడండి. నా మాట మీరు నమ్మకపోతే విజువల్లో చూసే ప్రయత్నించండి. వాగులు వంకలకి ఎట్లా పొంగి పొల్లుతున్నాయో ఆ వాగులు వంకరలోనే చిక్కుకుంటున్నారు జనం. ఇంకో పక్క ట్రాకులు కొట్టుకుపోతున్నాయి. ఎవరైనా కామారెడ్డిలో ఉంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మొత్తుకుంటున్న మార్నింగ్ నుంచి మెదక్ కామారెడ్డికి సంబంధించి పరిస్థితి బాగాలేదు, రెడ్ అలర్ట్ ఉంది. ఇటు పరిస్థితి అత్యంత దైనంగా మారుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా. అలాగే అక్కడ కార్మికులు ఎవరైనా పనిచేస్తున్నారంటే కనుక వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. మీరు కమాన్ హైదరాబాద్, షో యువర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే హైదరాబాద్ యువత తలుచుకుంటే తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ని ఫార్వర్డ్ చేయడం, ఇన్ఫర్మేషన్ ని పంపించడం పెద్ద లక్క కాదు, పెద్ద విషయం కూడా కాదు. కమాన్ హైదరాబాద్, జస్ట్ గివ్ ఎ కాల్. ఎస్, we are with you కామారెడ్డి. we stand with కామారెడ్డి. we stand with కామారెడ్డి. షో యువర్ స్ట్రెంగ్త్. మీ ధైర్యం, మీ బలాన్ని చూపించిన ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. ఎందుకంటే కామారెడ్డి ఈరోజు అక్కడ చిక్కుకున్నారంటే ఇన్ఫర్మేషన్ పంపించకపోవడం, ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయలేకపోవడం, ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయలేకపోవడం, యాజ్ ఎ సొసైటీగా ఎక్కడో చోట మనం ఫెయిల్ అవుతున్నాం. వీ షుడ్ అగ్రీ విత్ దట్. అక్కడ మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ చేరుకోవాల్సిన సందర్భం వరకు ఎందుకు వెళ్ళింది? ఒక సొసైటీగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి, పంపించండి. మొత్తుకుంటున్నాం, మార్నింగ్ నుంచి చెప్తున్నాం. మెదక్కి కామారెడ్డికి ఇటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. షో యువర్ స్ట్రెంగ్త్. I just call again, show your strength హైదరాబాద్. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం, నేను మీకే వదిలేస్తున్నా. మీరు మాట్లాడాలి, మీరు రియాక్ట్ కావాలి. షో యువర్ స్ట్రెంగ్త్ అగైన్ హైదరాబాద్.
ఐ జస్ట్ గివ్ ఎ కాల్. హైదరాబాద్ యూత్ కి నేను పిలిపివ్వడం జరుగుతోంది, హైదరాబాద్ వాసులకు నేను పిలిపివ్వడం జరుగుతోంది, తెలంగాణ ప్రజలకు ఆర్టీవీ పిలిపిస్తోంది. కామారెడ్డికి రెడ్ అలర్ట్ ఉంది, కామారెడ్డికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, మెదక్కి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫార్వర్డ్ అయ్యేలా, షేర్ అయ్యేలా, వాళ్ళకి తెలిసేలా, అక్కడ ప్రజల్ని కాపాడగలిగేలా సోషల్ మీడియాలో ఇప్పుడు ఉద్యమం తలెత్తాలి. ఎందుకంటే ఇది గంటల వ్యవధిలోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడం, ఇంత డిజిటల్ ఎరాలో కూడా మన ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయకపోవడం మన లోపం. ఒక్కసారి అనదర్ బ్రేకింగ్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు వాగులో వ్యక్తి గల్లంతయ్యాడు. గేదెలు మేపేందుకు వెళ్లి వాగులో కొట్టుకుపోయాడు వ్యక్తి. అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో మానేరు వాగు పొంగి పొర్లుతోంది. మెదక్, కామారెడ్డితో పాటు మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ ఉన్నాయి. దయచేసి వి రిక్వెస్ట్ అందరికీ విజ్ఞప్తి, బహుశా వేడుకోలు అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి, దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ రెండు రోజులు కూడా, మరి ముఖ్యంగా ఈ రోజు మరింత జాగ్రత్తగా ఉండండి. దయచేసి పెడచెవిన పెట్టకండి. ఒకవేళ మేము వెదర్ అలర్ట్ చెప్పిన తర్వాత వర్షాలు రాకపోతే పర్వాలేదు, దట్స్ ఓకే. కానీ చెప్పినప్పుడు కూడా మనం జాగ్రత్త పాటించకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ బారిన పడుతూ ఉంటే, మన వాళ్ళని మనం కోల్పోతూ ఉంటే, ఈరోజు మానేరు వాగులో ఇప్పుడు మనం వార్త చూస్తున్నాం. ఫ్రెష్ బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. అది ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇక్కడేమో 10 మంది, ఏకంగా 10 నుంచి 20 మంది ఆ ట్యాంక్ మీద ఉన్నారు. ఒక రైల్వే ట్రాకులు కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికి పోతున్నాం మనం? ఎందుకు సేవ్ చేసుకోలేకపోతున్నాం? ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అవుతోంది. ఇన్ఫర్మేషన్ పంపించడంలో ఫెయిల్ అవుతున్నామా? ఆలోచించండి, పంపించండి, చెప్పండి. మెదక్, కామారెడ్డి, తెలంగాణ మోగాల. ఈరోజు పండగ వాతావరణం, అక్కడ కూడా పండగ జరగాలి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేలా ఐ రిక్వెస్ట్. బహుశా నేను అరుస్తున్నాను మీకు అనిపించవచ్చు, బట్ నా ఆవేదన అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు ఒకసారి విజువల్లో చూడండి. నా మాట మీకు, నా గోస మీకు అర్థం కాకపోతే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఒకసారి విజువల్స్లో చూపిస్తున్నాం. ఆ ట్యాంకర్ మీద 25 మంది చిక్కుకుపోయారు వాగులో. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటే వాళ్ళు ఇరుక్కోరు కదా. ఈరోజు మానేరు వాగులో గేదెలు మేపడానికి ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ వ్యక్తి కొట్టుకుపోడు కదా. మా ప్రతినిధి గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గంగారెడ్డి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? కామారెడ్డికి సంబంధించి అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం అక్కడ మరి ముఖ్యంగా ఎటువంటి దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి కామారెడ్డికి సంబంధించి? కామారెడ్డి పట్టణ కేంద్రంలో అయితే దయనీయ పరిస్థితి నెలకొంది. కామారెడ్డికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న చెరువులని కూడా భారీగా నీడని ఒక్కసారిగా వరద రావడం, అరగొండ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఒక్కసారి కాళ్ళని జలమయమై అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ రెస్క్యూ టీం ద్వారా అందరినీ రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కాలనీలన్నీ జలమయమై, ఎందుకంటే గతంలో ఇలాంటి వర్షం ఎప్పుడు కూడా కురవలేదు. దానివల్ల ఒక్కసారిగా వర్షం కురవడం నేపథ్యంలో ఆ కాలనీలన్నీ జలమయం కావడం, మరో 8 కార్లు, అదేవిధంగా 12 బైకులు కొట్టుకపోవడం, దాంతో పాటు తలమట్ల వద్ద ఉన్న ఏదైతే రైల్వే ట్రాక్ నుండి కూడా నీరు ప్రవహించడం, ట్రాక్ కూడా పూర్తిగా కొట్టుకపోయి అంతరాయం కలిగిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజాం సాగర్ ప్రాంతంలోని పిట్ల మండల కేంద్ర సమీపంలో గల బొగ్గు గుడిసె వద్ద రహదారి పైన ట్యాంకర్ పైన 10 మంది చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. ఆ 10 మందిని కాపాడేందుకు పూర్తి స్థాయిలో రెస్క్యూ టీమ్ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. దాని ద్వారా ఏదైతే ఆ ట్యాంకర్ పైన ఉన్న వారిని కాపాడాలంటే ఏదైనా హెలికాప్టర్ రావాలి, లేదా అక్కడికి ఆ బోర్డు ద్వారా రెస్క్యూ టీం వెళ్లాల్సిన అవసరం ఉంది. దూరం నుండి వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తామని రెస్క్యూ టీం ఎప్పటికప్పుడు వారికి హామీ ఇస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వాగులు వంకలని పొంగి పొర్లుతున్న పరిస్థితి నెలకొంది సచిన్. దానివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని చెప్పి వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు జిల్లా ఏదైతే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు గంగారెడ్డి, ఐ రిక్వెస్ట్ మీరు కూడా సేఫ్ గా ఉండే ప్రయత్నం చేయండి. కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ రిపోర్ట్ అందించే ప్రయత్నంలో భాగంగా మీరు కూడా సేఫ్ గా ఉండే ప్రయత్నం చేయండి. అక్కడ భారీ వర్షాలు ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అక్కడ వాగులు వంకలు ఏ స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి? ఎటువంటి డ్యామేజ్ జరుగుతోంది? అధికారులు ప్రస్తుతం ఏ స్థాయిలో అక్కడ సహాయక చర్యల్లో ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది? అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఆ కొట్టుకపోయిన బైకులను కానీ కాలనీలో మునిగిన ప్రజల్ని కాడి ఎప్పటికప్పుడు రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికైతే రెస్క్యూ టీమ్ చాలా మందిని కాపాడిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్ లో జిల్లా కలెక్టర్ కేంద్రంలో
కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి, మీకేమన్నా ఇబ్బందులు అయితే రెస్క్యూ టీం పంపిస్తామని చెప్పి జిల్లా పోలీసు యంత్రాంగం అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అన్ని రెస్క్యూ టీంలు అలర్ట్ చేసిన పరిస్థితి. ప్రధానంగా కామారెడ్డి జిల్లాలో చిక్కుకున్న 10 మందిని అయితే ఎప్పటికప్పుడు కాపాడేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో జిఆర్ కాలనీ అదేవిధంగా ఇతర కాలనీలలో కొంచెం చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల్లో నీటిమయమైన ప్రాంతాలని కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గర ఉండి దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఈ రోజు వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా ఇళ్లలో వినాయకుని పూజించుకోవాలని అనుకుంటారు. కానీ వారి ఇళ్లకు వారి కాలనీలకు నీరు రావడంతో ఒక్కసారిగా ఈ ఇబ్బందులకు లోనవుతున్న పరిస్థితి నెలకొంది. సచిన్ రైట్, గంగారెడ్డి మీరు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ ఇచ్చిన పిలుపుకి తెలంగాణ దండు కదిలింది. ఎస్, ఐ నో, ఎప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కష్టం వచ్చిందా పండగైనా పబ్బమైనా కాస్త పక్కన పెడతాం మనం, అండ్ ఆదుకోవడంలో ఒక అడుగు ముందుంటాం. రియాక్ట్ అవుతున్నారు, రియాక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇటు బాబుకొండ రియాక్ట్ అయ్యారు. మెదక్లో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి లక్ష్మాపూర్ దగ్గర రోడ్డు తెగిపోయిందంటూ చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బాబుకొండ. అలాగే ఇంకొంతమంది రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కమెంట్ బాక్స్లో ఏదేదో కమెంట్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఓకే, దట్స్ ఓకే. ఆ టైంలో మీరు ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు, మీకు ఆ స్పేస్ ఉందనుకుందాం. కానీ ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్, దయచేసి ఒక్కసారి చూడొచ్చు. ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాయి. ఇటు మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాల్సిన అత్యవసరమైన స్థితి. పంచండి, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళేలా. ఏ ప్లాట్ఫామ్లో అయితే ఆ ప్లాట్ఫామ్లో వీడియోని షేర్ చేస్తారా, లేకపోతే మీరు ఆ విషయాన్ని చెప్తారా, ఫోన్ చేస్తారా, మోత మోగిపోవాలా మెదక్ కామారెడ్డికి సంబంధించి. సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి. వీలైనంత మందిని రక్షించే ప్రయత్నం చేద్దాం కమ్యూనికేషన్లో. మా ప్రతినిధి చంద్రశేఖర్ కరీంనగర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, ప్రస్తుతం కరీంనగర్లో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? సచిన్, గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే పగులు పొలుతున్నాయి. ఇటీవల కాలంలో ఎగువ ప్రాంతాల్లో, ముఖ్యంగా నిజామాబాద్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో ఇటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్ట్ ఉంటుంది, అది అప్పర్ మోనేరు, దానికి సంబంధించినటువంటిది. అలాగే కామారెడ్డి, నిజామాబాద్ నుంచి కూడా సైతం పెద్ద ఎత్తున ప్రవాహం వస్తున్నది. దీనిలో పశువులు కాకపోతే తమ పశువులకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రమాదవశాత్తు దానిలో పడి కొట్టుకుపోయినటువంటి ఒక వ్యక్తి నాగయ్య అనేటువంటి పశువుల కాపరి గల్లంతైనట్టుగా సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులందరూ గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. కుటుంబ సభ్యులంతా కన్నీరు మొన్నీరుగా విలపిస్తున్నారు. ఇటు మరొక వైపు రామగుండం ప్రాంతంలో సైతం వర్షం విస్తృతంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో సైతం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. మొత్తం మీద ఒకవైపు గత రాత్రి నుంచి కూడా చిరుజల్లులతో మొదలైనటువంటి వర్షం ఒక్కసారిగా అధిక వర్షం, భారీ వర్షంగా మారినటువంటి పరిస్థితి గమనించాల్సి. దీంతో అధికారులు ఇప్పటికీ ధర్మపురి ప్రాంతానికి వచ్చేసరికి కడెం ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి రావడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి దిగువ ప్రాంతానికి నీటిని వదిలేశారు. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ధర్మపురి ప్రాంత ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించడం జరిగింది, ప్రజలకు సూచించడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా గత రాత్రి నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఏదైతే పాత ఇళ్లున్నాయో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఖాళీ చేయాలని చెప్పి సైతం అధికారులు సూచించడం జరిగింది. ఎందుకంటే చంద్రశేఖర్ మాట్లాడుకుందాం. ప్రస్తుతం గల్లంతైన వ్యక్తికి సంబంధించి ఆచూకీ ఏమైనా దొరికిందా? ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయా? అక్కడ అధికారులు ఏమంటున్నారు? గల్లంతైన వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్, లేకపోతే దానికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయంటున్నారు అక్కడ అధికారులు? సచిన్, మీరు అన్నట్టుగా నాగయ్య అనేటువంటి పశువుల కాపరికి సంబంధించినటువంటి ఆ గంభీరావుపేట మండల ప్రాంతంలో దానికి సంబంధించి గల్లంత అనేటువంటి నేపథ్యంలో సమాచారం అందుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగారు. ఒక స్థానికుల సహకారంతో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి వాగులో అతని ఆచూకీ కొరకి వెతుకుతున్నారు. గల్లంతైనటువంటి వ్యక్తి సమాచారం ఇప్పటికీ ఇంకా లభ్యం కావట్లేదు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ నాగయ్య ఆచూకీ కనుక్కోవాలి, మీరు మాకు సురక్షితంగా అప్పగించాలని ప్రాధాయపడుతున్నారు. మీరు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది.
వెతుకుతున్నారు. జాలర్లు సైతం అందుబాటులో ఉండాలని గత 4 రోజుల నుంచి కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో జాలర్లు సైతం గద ఈతగాళ్ళు జాలర్లు వీళ్ళంతా కూడా ముందుకొచ్చి రెస్క్యూ చేసేటువంటి పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు సచిన్. రైట్. సో చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆపరేషన్స్ అంటే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న క్రమంలో విజువల్స్ మనం చూడడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పుడైతే తమ కుటుంబ సభ్యులు గల్లంతయ్యారో ఆ కుటుంబం బోరున విలిపిస్తోంది. మనం చెబుతూనే ఉన్నాం ఉదయం నుంచి, దయచేసి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది, కాపాడుకుందాం, మన తెలంగాణని కాపాడుకుందాం, మన తెలంగాణ వాసులను కాపాడుకుందాం, మనం తెలంగాణ బిడ్డలని కాపాడుకుందాం అని చెప్పి మార్నింగ్ నుంచి చెప్తూ ఉన్నాము. ఇటు మెదక్కి కామారెడ్డికి భారీ వర్ష సూచన, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా వినండి, దయచేసి మాట వినండి. దయచేసి ఉదయం నుంచి మొత్తుకుంటున్నాం, గొంతు చించుకొని అరుస్తున్నాం. ఎందుకంటే ఫ్లాష్ ఫ్లడ్స్, దయచేసి ఈ మాట వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాం అనుకుందాం, ఇది సాధారణంగా ఒక నది పాయో లేకపోతే కాలువ అనుకుందాం. ఇదిగో ఇంతే ఉంటుంది, మహా అయితే ఒక అడుగున్నర ఉండొచ్చు నార్మల్ గా ప్రవాహం. ఫ్లాష్ ఫ్లడ్స్ ఏంటంటే మనం చూస్తూ ఉండగానే దయచేసి అంటే ఇక్కడి నుంచి ఒక అడుగు 2 అడుగులు వేసే లోపై వరద ప్రవాహం వచ్చేస్తుంది, కొట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండండి, కమ్యూనికేషన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వద్దు. ప్రస్తుతం ఆ కుటుంబం చూడండి ఏ స్థాయిలో బోర్న విలపిస్తోందో. ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులను పట్టుకుని బోరున విలపిస్తున్నారు. వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి అంత వర్షంలో కూడా తమ కుటుంబ సభ్యులు తప్పిపోయారని చెప్పి ఆవేదన వ్యక్తం చేసుకుని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు భారీ వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది. ఇటు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది, మరి ముఖ్యంగా మెదక్కి అలాగే కామారెడ్డికి సంబంధించి ఇప్పటికీ 32 సెంటీమీటర్లు. రిమెంబర్, బహుశా ఈ ప్యాటర్న్ లో అంటే ఈ సినారియోలో ఈ సెషన్ లో చూసుకున్న వర్షానికి ఇదే అత్యధిక వర్షపాతం అనడంలో అతిశయోక్తి లేదు. కామారెడ్డి బి అలర్ట్. కమాన్ తెలంగాణ, కమాన్ తెలంగాణ, షో యువర్ స్ట్రెంగ్త్. మన బలాన్ని మన సత్తాన్ని చూపించాల్సిన సందర్భం ఇంకొకసారి. కామారెడ్డికి మనం దన్నుగా ఉండాలి, కామారెడ్డికి మనం సపోర్ట్ గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి. కామారెడ్డి కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు, మెదక్ కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. మన వాళ్ళని కాపాడుకుందాం. ఇన్ఫర్మేషన్ కనుక పాస్ అయితే, ఇన్ఫర్మేషన్ కనుక ప్రతి ఒక్క చెవికి చేరితే ఆబ్వియస్లీ భయం అనేది ఉంటుంది, అక్కడికి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది, ఇంకొకరైనా కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి షో యువర్ స్ట్రెంగ్త్. ఒకసారి విశ్వాస్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మా కుటుంబం గుండెలు బాదుకుని ఏడుస్తోంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమ కుటుంబ సభ్యుడు గల్లంతైన తర్వాత పండగ పూట అది ఎలా ఉంటుంది పరిస్థితి? మన కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎటువంటి సినారియో ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఆ కుటుంబం ఎటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం ఆ ఆపరేషన్ కి సంబంధించి ఏమైనా అప్డేట్ అందుతోందా? సచిన్, కొన్ని గంటల వరకే తమతో ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తి, తమ కుటుంబ సభ్యుడు అకస్మాత్తుగా ప్రమాదం వస్తున్నటువంటి పొట్టు పొల్లుతున్నటువంటి వాళ్ళు గతంతైనటువంటి విషయం విన్న తర్వాత, సమాచారం అందుకున్న తర్వాత వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అధికారులు స్థానికుల సహకారంతో వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఇంకా కొన్ని గంటలు అవుతుంది, దాదాపు 3 గంటల సమయం అవుతుంది. ఆచూకీ ఇంకా లభ్యం కావట్లేదు. మొత్తం మీద చాలా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆందోళన వద్దు అని చెప్పి ఒకవైపు కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేప్పటికీ నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో భారీ కురిసినటువంటి వర్షాలు, ఒకవైపు మెదక్లో కురిసినటువంటి వర్షాలు, ఇతరత్ర ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొట్టుకొస్తుంది. గత 10 రోజుల కిందనే మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా జలకళ సంతరించుకొని దిగువ ప్రాంతానికి నీళ్లు వదలారు. ఫ్లడ్స్, కెనాల్ సైతం మిడ్ మానేర్ ప్రాజెక్ట్, లోయర్ మానేర్, అప్పర్ మానేర్ అన్ని కూడా ప్రవహిస్తున్నాయి. దీనిలో భాగంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా, చెరువులు, వాగులు, వంకలు అన్ని పొంగి పొల్లుతున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించినప్పటికీ గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. స్థానిక పోలీసులు, రెస్క్యూ టీం అంతా కూడా బాధితుల్ని వెతికేటువంటి పనిలో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన లభ్యం కావాలి అని చెప్పేసి వాళ్ళు మాకు ఇప్పించండి, మా కుటుంబ సభ్యుని మాకు ఇప్పించండి అంటూ వేడుకుంటున్నటువంటి దయనీయ పరిస్థితి అయితే హృదయ విదారకంగా మారింది. సచిన్, ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా అవసరం ఉంటే మాత్రమే బయటకు రావాలి అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక జిల్లా కలెక్టర్లు, అధికారులందరూ సైతం అప్రమత్తమయ్యి
సూచనలు చేస్తున్నారు. ఒకవైపు మీరు అన్నట్టుగా పండుగ వాతావరణంలో ఒక నిమజ్జనము ఎంత ఘనంగా చేస్తారో గణపతిని ఆహ్వానించడానికి సైతం అంతే బృందాలుగా విడిపోయి వెళ్తున్నటువంటి పరిస్థితి, మంటపాలకు ఇప్పుడిప్పుడే గణపతులు చేరుకున్నటువంటి పరిస్థితిలో ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం బాధాపకరంగా మారినటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రాంతంలో ఉంది. సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ కుటుంబం గోల పెడుతోంది. గోల పెట్టడం అంటే ఆందోళన వ్యక్తం చేస్తోంది. తమ వ్యక్తి కొట్టుకుపోయాడే, గంగమ్మ నీకు ఇది సమంజసమేనా? మరి ముఖ్యంగా గణపతయ్యను నీ ఒడిలో చేర్చుకుంటావే, అలాంటిది నా బిడ్డను ఇలా చేయడం కరెక్టేనా అని చెప్పి వాళ్ళు గోడు వెళ్ళబోచుకుంటున్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా నదీ ప్రవాహంలో తమ కొడుకు కొట్టుకుపోతే ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడండి, ఆ కుటుంబం ఆవేదన చూడండి. పండగ పూట ఇంత భారీ వర్షానికి మనిషి కొట్టుకుపోతూ ఉంటే ప్రాణాలతోనే బతుకున్నాడా? ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఇటువంటి ఘటనలు చూస్తూ ఉంటాం. భారీ వర్షాలకి కొట్టుకుపోతున్న క్రమంలో ఎక్కడో చోట ఒక పెద్ద బండరాయో లేకపోతే ఒక చెట్టో తగిలిన తర్వాత దాని మీద ఉండిపోయే పరిస్థితులు చూస్తూ ఉంటాం. సో అటువంటిది ఏమైనా జరుగుతుంది అని చెప్పి ఆశిద్దాం. అండ్ ఆ వ్యక్తి బతికి ఆ కుటుంబంతో తిరిగి పండగ చేసుకోవాలని కోరుకుందాం. అందరూ కూడా ప్రస్తుతం అదే చెప్తున్నాను, మార్నింగ్ నుంచి కూడా దయచేసి వినండి, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మెదక్ కామారెడ్డి పరిస్థితి బాగోలేదు. భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఆకస్మిక వరదలు. పిల్ల కాలువ కూడా గుర్తుపెట్టుకోండి, పిల్ల కాలువ కూడా ఇటు ఒక భారీ నదీ ప్రవాహాన్ని తలపించవచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం. అది మరి ముఖ్యంగా అక్కడ వాగుల వాళ్ళు ఒక బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ భారీ వరదలు వచ్చేసాయి. దీంతో ఆ నదీ ప్రవాహం ఇన్ఫాక్ట్ ఆ వరద ప్రవాహం వాళ్ళని చుట్టుముట్టేసింది. ఆ నదీ ప్రవాహం చుట్టుముట్టేయడంతో వాళ్ళ ట్యాంకర్ పైకి చేరుకున్నారు. తమ కాపాడుకునే ప్రయత్నం చేశారు. రెస్క్యూ ఆపరేషన్స్ ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. వీళ్ళు కూడా తమ ప్రాణాలను దక్కించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనస్ఫూర్తిగా అందరం కోరుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి హై అలర్ట్ ఉంది. కాబట్టి దయచేసి ఎవరికైనా కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. ఇళ్లలోనే ఉండమని చెప్పే ప్రయత్నం చేయండి. బయటికి అస్సలు వెళ్ళొద్దని చెప్పండి. మరి ముఖ్యంగా నదులు, వాగులు, వంకల జోలికి అస్సలు వెళ్ళొద్దని చెప్పండి. లోతట్టు ప్రాంత ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోమని చెప్పండి. విద్యుత్ స్తంభాలను తాకద్దని చెప్పండి. దాంతోపాటు పాడుబడ్డ ఇల్లు కావచ్చు, లేకపోతే పాత కాలపు ఇల్లు అంటే శిథిలావస్థకు చేరుకునే ఇల్లు కావచ్చు, వాటిలో ఉండొద్దని చెప్పండి. వీలైనంత వరకు ఒక్క మాట, మీ గొంతే ఆయుధం, మీ మాటే వాళ్ళకి ఊపిరిపోయొచ్చు. మీ చేతిలో ఉండే చరవాణి అది మామూలు కాదు. మనుషుల ప్రాణాలను తీసేయగల సత్తా కూడా దానికి ఉంది. 10 మంది ప్రాణాలను కాపాడగల సత్తా కూడా దానికి ఉంది. మీరు చేతిలో ఉండే సోషల్ మీడియా ఉపయోగించండి. ఉతికి ఆరేయండి. ఈరోజు పండగ పూట మీరు దాన్ని పట్టుకొని ఆ హ్యాండిల్స్ని పట్టుకొని షేక్ చేస్తే దెబ్బకి షేక్ అయిపోవాలా. ప్రళయం కూడా మనల్ని చూసి దండం పెట్టి పారిపోవాలా. అవును, ఎందుకంటే ఆ స్థాయిలో మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇన్ఫర్మేషన్ని పాస్ చేయగలిగితే చాలు. ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు అక్కడ వాళ్ళకి వెళ్ళుంటే ఆ వ్యక్తి నదిలో, వాగులో గల్లంత అయ్యుండేవాడు కాదు. ఈరోజు వీళ్ళు ట్యాంకర్ పైకెక్కి ప్రాణాలు కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి ఇన్ఫర్మేషన్ని పాస్ చేద్దాం, ప్రతి ఒక్కరిని కాపాడుకుందాం. మెదక్ కామారెడ్డికి సంబంధించి రెడ్ అలర్ట్ ఉందండి. రెడ్ అలర్ట్ ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే వెదర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. అఫ్ కోర్స్ ఒక్కొక్క టైంలో అటు ఇటు అవ్వచ్చు. భారీ వర్షాన్ని చెప్పి పడకపోయినా పర్వాలేదు, కానీ భారీ వర్షాన్ని చెప్పినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రమాదం నుంచి ఇన్ఫాక్ట్ ప్రమాదం బారిన పడకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. అప్రమాదాలు ఎవరికి జరగకూడదని కోరుకుందాం. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. దిస్ ఇస్ అవర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మనకి అసలు కలవరపరిచే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ ఘటన ప్రదర్శనల వల్ల ఆర్తనాదాలు విందాం. కట్ట అయిపోయింది అనుకో పోయిందా.
శివాపూర్ బొల్లారం రహదారి జలమయం. కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని చాలా మంది పండుగ పోతున్నా హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ बहुत रफ्तार में पानी और बहुत ज़्यादा पानी भरा हुआ है. Bank of India. Ride your dream car with Bank of India vehicle loan. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక